నానా ఏం చదువుతున్నావు? నేనా నెవర్ స్ప్లిట్ ద డిఫరెన్స్ అనే బుక్ చదువుతున్నా. ఇదేంటంటే నెగోషియేషన్ మీద క్రిస్ వోస్ గారు రాసిన బుక్ అనమాట. అవునా నానా, చాలా మందికి నెగోషియేషన్ ఉంటే బార్గిన్ అనిపిస్తుంది, నిజానికి అదేంటి? యాక్చువల్గా నెగోషియేషన్ అంటే బార్గెన్ కాదు, అది మన లక్ష్యాన్ని తెలివిగా సాధించుకునే ఒక కళ. ఈరోజు మనం డే 1లో ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఆబ్జెక్టివ్ స్పష్టంగా ఉండాలి. ఓకే ఓకే. లక్ష్యం స్పష్టంగా ఉండాలంటే అంటే గుడ్ క్వశ్చన్ ఇది. అంటే నెగోషియేషన్లోకి వెళ్ళే ముందు నీకు నిజంగా ఏం అవ్వాలో, ఎంతవరకు కాంప్రమైజ్ చేయాలో, ఎక్కడ వాక్ అవే చేయాలో ముందే డెసిషన్ తీసుకోవాలి. అలాగే మనం 3 భాగాలుగా స్ప్లిట్ చేద్దాం. టార్గెట్ గోల్, నీకు కావాల్సింది ఒక ఐడియల్ రిజల్ట్. యాక్సెప్టబుల్ రేంజ్, నువ్వు అంగీకరించే ఒక మధ్య స్థాయి అన్నమాట. వాక్ అవే పాయింట్స్, దానికన్నా తక్కువ అయితే డీల్ వద్దు. ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కొనే పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుందాం. ఓకే, నీకు ఒక మొబైల్ కావాలి. ఓకే, మార్కెట్ ప్రైస్ 25,000 ఉంది. నీ ప్లానింగ్ ఎలా ఉండాలంటే టార్గెట్ 22,000. ఓకే, యాక్సెప్టబుల్ రేంజ్ 23,000 నుంచి 24,000. ఓకే, వాక్ అవే 25,000 కంటే ఎక్కువైతే వద్దు. ఓకే, ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. అర్థమైందా నీకు? టార్గెట్ మార్కెట్ ప్రైస్ 25,000 అతను చెప్పింది, నీ టార్గెట్ 22, కానీ నీ యాక్సెప్టబుల్ 23 నుంచి 24,000 అంటే నువ్వు యాక్సెప్ట్ చేసి కొనుక్కుంటావు. 25,000 కానీ అంతకంటే ఎక్కువైతే నువ్వు కొనవు. అది పాయింట్. టార్గెట్, యాక్సెప్టబుల్ రేంజ్, దెన్ వాక్ అవే రేంజ్. ఓకే, అంటే ఆ షాప్కి వెళ్ళే ముందే నీకు క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా నెగోషియేషన్ చేస్తారనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పు. ఇంకో ఎగ్జాంపుల్, ఒక కార్ సర్వీసింగ్ పాయింట్ తీసుకుందాం. ఓకే, ఇది డైలీ లైఫ్ కూడా ఉపయోగపడుతుందా? యా, కరెక్ట్. ఉదాహరణకి ఒక కార్ సర్వీసింగ్ ఛార్జ్ 12,000 చెప్పారనుకో, నువ్వు ముందే నిర్ణయించుకోవాలన్నమాట, డిసైడ్ అవ్వాలి. వాట్ ఈజ్ యువర్ టార్గెట్, వాట్ ఈజ్ యువర్ యాక్సెప్టబుల్ రేంజ్, వాట్ ఈజ్ యువర్ వాక్ అవే రేంజ్. 9,000 నీ టార్గెట్ రేంజ్, యాక్సెప్టబుల్ రేంజ్ 10,000 to 11,000, వాక్ అవే 12,000 అనమాట. అలాగే ముందే క్లారిటీగా ఉండాలి, అప్పుడు నువ్వు గట్టిగా మాట్లాడగలవు. ఓకే, ఎలా ఇది పనిచేస్తుంది అంటే ఎస్, కరెక్ట్. ఇది ఇలా ప్లాన్ చేయటం వల్ల ఒక కన్ఫ్యూషన్ తగ్గుతుంది ఫస్ట్, ఎందుకంటే నీలో క్లారిటీ పెరుగుతుంది, కన్ఫ్యూజన్ తగ్గుతుంది. సెకండ్ పాయింట్, నీకు ఫియర్ తగ్గుతుంది. ఓకే, ఆపోజిట్ పర్సన్గా నువ్వు తెలిసిన వాడిలా స్ట్రాంగ్గా కనిపిస్తావు, ఎందుకంటే నీలో క్లారిటీ ఉంది, నువ్వు స్ట్రాంగ్గా మాట్లాడతావు కాబట్టి. సో ఆ డీల్ అనేది నీకు అనుకూలంగా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు చిన్న డెమో చేద్దాం. నువ్వేమో సెల్లరు, నేనేమో బయరు. అంటే నీ దగ్గర ఐటమ్స్ నేను కొనుక్కుంటాను అనమాట. ఓకే, సార్ ఈ గ్యారేజ్ 2,500 రూపాయలు. ఓ సరే, నా బడ్జెట్ 1,800. మీ బెస్ట్ ప్రైస్ ఎంత? 2,200. 2,000 చేస్తే ఇప్పుడే తీసుకుంటా. సరే సార్, డీల్. ఓకే, చూసావా, ముందే నా ఆబ్జెక్టివ్ నేను ఫిక్స్ చేసుకున్నాను, అందుకే నేను మాట గట్టిగా చెప్పగలిగాను. ఓకే ఓకే, చాలా బాగా అర్థమైంది నాన్న. డే 1 బాగా యూస్ఫుల్ అయింది. యా, ఓకే, ఇలాగే మనం డే 2 వీడియో కూడా చేద్దాం. యాక్టివ్ లిజనింగ్ గురించి నేర్చుకుందాం అందులో. ఓకేనా? సరే. ఓకే, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. ఐ థింక్ టుడే యూ హ్యావ్ లెర్న్డ్ ఆల్ ది థింగ్స్. ఓకే, ఏదైనా మనం ఒక డీల్ చేయాలనుకున్నప్పుడు మనం మైండ్లో ఫిక్స్ అవ్వాలి 3 పాయింట్స్ అనమాట. వాట్ ఈజ్ అవర్ రేంజ్, వాట్ ఈజ్ అవర్ టార్గెట్ ప్రైస్, వాట్ ఈజ్ యాక్సెప్టబుల్ రేంజ్, వాట్ ఈజ్ వాక్ అవే పాయింట్. ఈ 3 మనం క్లారిటీగా ఉంటే మనం గట్టిగా మాట్లాడగలం, ఆ డీల్ అనేది ఈజీగా క్లోజ్ అవుతుంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.